ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. 7వ అధ్యాయము 36వ వచనము నుంచి 50వ వచనము వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందారగింప యేసును ఆహ్వానించాను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండాను. ఆ పట్టణములోని ఒక పాపాత్మరాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనొచ్చు పరిమళ ద్రవ్యమును పూశాను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించెడివాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయమును చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికాను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండేరే. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండేరే. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరూ క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించానో చెప్పము అని ప్రశ్నించాను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నదని జవాబిచ్చాను. నీవు సరిగా సమాధానమిచ్చితివే అని యేసు పలికాను. పిదప యేసు ఆ స్త్రీని చూపుచూ సీమోనుతో, ఏమను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చితేనే నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినదే. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. తక్కువగా క్షమింపబడవాడు తక్కువగానే ప్రేమించను అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమించబడినవి అని పలికాను. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు పాపములు సహితము క్షమించుటకు ఇతడెవరు అని అనుకొనరే. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళము అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. పరలోక రాజ్యమున గురించి హృదయ పరివర్తన కావాలి, మానవ మనస్తత్వము మారాలి అని ప్రబోధించిన ప్రభువు అనేక అద్భుతాల ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి వివరించారు. మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు జయించడానికి, రుగ్మతలను రూపుమాపడానికి అనేక అద్భుతాలను చేశారు. ఈ నేపథ్యంలోనే మనిషిలో ఉన్నటువంటి లేక మానవ మనస్తత్వాన్ని గురించి ఈనాటి పఠనములో బోధిస్తూ ఉన్నారు. మానవ మనస్తత్వాన్ని అనేక కోణాలలో బోధించిన ప్రభువు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని బయటికి తీస్తూ ఉన్నారు. అదేమిటి అంటే,
మనిషిలో ఉన్నటువంటి విమర్శనాత్మక ధోరణి. విమర్శ అనేటువంటిది వాస్తవానికి మంచిదే. విమర్శకు రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి మంచితో కూడిన విమర్శ, రెండవది చెడుతో కూడినటువంటి విమర్శ. విమర్శనాత్మక ధోరణి ఈ రెండు తత్వాలను మనిషిలో ఉన్నటువంటి వాటిని బయట పెడుతూ ఉంటుంది. ఒక విషయాన్ని గురించి కూలంకుషంగా పరిశీలించి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను తెలుసుకొని చెడును విసర్జించి మంచిని స్వీకరించడానికి విమర్శనాత్మక ధోరణి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనిషి తనను తాను బాగు చేసుకోవడానికి, ఇతరులను బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి విమర్శనాత్మక ధోరణి. అందుకే ప్రభువు జాలరి చేపలు పట్టినప్పుడు ఒకచోట కూర్చొని మంచి చెడు వేరు చేసి మంచి వాటిని మాత్రమే బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మనము విమర్శనాత్మక ధోరణితో చూడాలి. కానీ ఆ విమర్శనాత్మక ధోరణి ఎంతవరకు అంటే మంచి చేసేటువంటిదిగా ఉండాలి. సద్విమర్శన అనేటువంటిది చాలా వరకు మన జీవితాలను, ఇతర జీవితాలను కూడా బాగు చేస్తూ ఉంటుంది. ఇక రెండవ రకము విమర్శనాత్మక. ఇది చెడు చేసేటువంటిది, చెదపురుగు లాంటిది. ఇది ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉంటుంది. అలాగే మన జీవితాలను పాడు చేసేటువంటిదిగా ఉంటుంది. కొంతమంది విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ చెడు విమర్శనాత్మక ధోరణి మనిషిని ఎలా నాశనం చేస్తుంది అంటే, ఒకటి అవతల మనిషి ఎడల ప్రేమను చంపుతుంది. అవతల మనిషిని అర్థం చేసుకునేటువంటి విధానము లోపిస్తూ ఉంటుంది. అలాగే మనిషి తాను చేయాల్సినటువంటి పనులను చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. విమర్శనాత్మక ధోరణి ఉన్నంత వరకు కూడా తానేం చేయాలి అనేటువంటిది మరిచిపోతూ ఉంటాడు. అలాగే విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి తత్వము ఉన్నంత వరకు కూడా ఎదుట మనిషిలోని మంచిని చూడలేకపోతూ ఉంటాడు. కాబట్టి ఒకటి అంధుడిగా చేస్తూ ఉంటుంది, రెండవది సోమరిగాను చేస్తూ ఉంటుంది. ఒకటి ఇతరుల మంచితనాన్ని చూడలేకపోతుంది, రెండవది తన బాధ్యతను మరచిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. ఈ అంశాన్ని ప్రభువు చాలా సున్నితంగా ఈనాటి సంఘటనలో బయట పెడుతూ ఉన్నారు. ప్రభువు సీమోను ఇంటికి, పరిసయ్యుడైన సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళారు. మరి ఆ భోజనానికి వెళ్ళినటువంటి సమయంలో సాధారణముగా ఏం చేస్తాము, ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేస్తూ ఉంటాము. మన పూర్వ సాంప్రదాయ ప్రకారము మనకు కూడా ఉన్నటువంటిది, ఇంటికి వచ్చినటువంటి మనిషిని మొదటిగా కాళ్లకు నీళ్ళు ఇస్తాము. వాళ్ళ కాళ్ళు చేతిలో కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది సాంప్రదాయ ప్రకారము తలకు నూనె పెట్టుకోవడం. ఈ రోజుల్లో మనము అంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి వదిలేసాం, కానీ లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాము. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కూర్చున్న తర్వాత మనిషి ఎండలో బయటికి తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి బుర్ర వేడెక్కి ఉంటుంది, అందుకే తలకు నూనెను వ్రాస్తూ ఉంటారు. ఈ రకంగా మనిషికి ఉపశమనము కలిగిన తర్వాత అప్పుడు భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు. ఇది సత్సాంప్రదాయము, మంచి సాంప్రదాయము. మరి ఇక్కడ ఇంటికి భోజనానికి పిలిచినటువంటి సీమోను ఈ సాంప్రదాయాలను వేటిని కూడా పాటించలేదు. తన ఇంటికి వచ్చినటువంటిది ఒక గురువు అన్నటువంటి విషయాన్ని మరచిపోయాడు, బోధకుడు అనేటువంటి విషయాన్ని మరచిపోయాడు. దైవకుమారుడిగా తెలుసుకోలేకపోతే అది వేరే విషయము, కానీ కనీసము అందరి దృష్టిలో బోధకుడు ఒక ప్రవక్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు అన్న విషయాన్ని మరచిపోయి తన బాధ్యతను మరచిపోతూ ఉన్నాడు. మరి తన బాధ్యతను మరచిపోయినటువంటి మనిషి తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని విమర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ విమర్శనాత్మక ధోరణి వచ్చింది కాబట్టి ఆ మంచిని చూడలేకపోతూ ఉన్నాడు. ఏమిటి ఆ మంచి? ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. తన వద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీ, ఆమె ఏం చేసింది? కన్నీటితో పాదాలు కడిగింది. ఇక్కడ ఈయన మరచిపోయినటువంటి పని, కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీటితో పాదాలను కడుగుతూ ఉంటుంది. అక్కడ తుడుచుకోవడానికి టవలేమీ ఇవ్వలేదు, కానీ అసలు కడగటానికే నీళ్ళు ఇవ్వని మనిషి తుడుచుకోవడానికి టవల్ ఎందుకు ఇస్తాడు?
కనీసం ముఖం తుడుచుకోవడానికి, చెమట తుడుచుకోవడానికి కూడా ఏమీ వస్త్రాన్ని ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఏమి తన తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తూ ఉంటుంది. అలాగే పాదాలు ప్రభువు ఎక్కడెక్కడో నడిచి వస్తూ ఉన్నారు, అలసిపోయి ఉంటారు, కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. అందుకే ఉపశమనం కలగడానికే ఆమె పరిమళ ద్రవ్యాలు పోస్తూ ఉంటుంది. మరి ఎంతగా ఆలోచించినటువంటి ఆ స్త్రీ ఒక పాపాత్మురాలు. ఆమె స్వభావము ఎక్కడ ముఖ్యమా, ఆమె చేసినటువంటి పని ముఖ్యమా? అది చూడలేకపోతూ ఉన్నాడు. అంధుడుగా మారుతూ ఉన్నాడు పరిసయ్యుడు. కాబట్టి ఆమె చేసేటువంటి ఆ పనిని గురించి ఆలోచించడం మానేశాడు. తాను చేయాల్సినటువంటి పని నిర్లక్ష్యం చేశాడన్న విషయాన్ని మరచిపోయాడు. ఆమె ఒక పాపాత్మురాలు అన్నటువంటి విషయాన్ని మనస్సులో పెట్టుకుంటూ ఉన్నాడు. తన ఇంటికి వచ్చినటువంటి ఆ మనిషిని ఈయన నిజంగా ప్రవక్త అయితే గుర్తించేవాడే అని వాళ్ళిద్దరినీ కూడా విమర్శిస్తూ ఉన్నాడు. అంటే విమర్శనాత్మక ధోరణి ఎంత గుడ్డితనాన్ని తీసుకొస్తూ ఉంటుంది, ఎంతటి బాధ్యతారాహిత్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది, ఎంతగా ఇతరులను అగౌరవపరిచేటువంటి మూర్ఖత్వాన్ని తెస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు చాలా చక్కటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అనేటువంటిది, అన్నిటికీ అతీతమైనటువంటిది ప్రేమ. ఆ ప్రేమ ఉంటే అన్నీ పోతూ ఉంటాయి. అందుకే ఆ ఉపమానములో ప్రభువు ఏమంటూ ఉన్నారు, ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఇద్దరు రుణస్థులను క్షమించాడు. ఒకడేమో ఎక్కువ అప్పు బాకీ పడి ఉన్నాడు, మరొకడేమో తక్కువ బాకీ పడి ఉన్నాడు. ఇద్దరిని క్షమించినప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కృతజ్ఞత చూపిస్తారు? ఎక్కువ సొమ్మును మాఫీ చేయబడినటువంటి వాడే అని సీమోనే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే తాను చెల్లించలేనటువంటిది, చాలా ఎక్కువ మొత్తం, ఏ రకంగా చెల్లించలేడు. కాబట్టి అంత పెద్ద మొత్తాన్ని కూడా క్షమించగలిగినటువంటి, మాఫీ చేయగలిగినటువంటి దయాగుణము తన యజమాని లేక వడ్డీ వ్యాపారిగా దగ్గర ఉన్నప్పుడు ఎంతగా కృతజ్ఞత చూపిస్తూ ఉంటాడు. ప్రతి క్షణము కనిపెట్టుకుని ఉంటాడు. ఆ మనిషి ఎక్కడ కనిపించినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన వంతుగా కృతజ్ఞత చూపించి తాను చేయాల్సినటువంటి గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటాడు. 10 మందిలో పొగుడుతూ ఉంటాడు, 10 మందికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. తన సహాయము అవసరమైనప్పుడు, తన సేవలు అవసరమైనప్పుడు మరుక్షణములోనే మొదటి స్థానాన్ని ఇచ్చి వెంటనే చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ ప్రేమ ఎక్కువ, తాను ఎక్కువగా క్షమించబడ్డాడు కాబట్టి ఆ కృతజ్ఞత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఆమె పాపాత్మురాలని నువ్వు అంటున్నావే, కానీ ఆమెకు ఎక్కువ ప్రేమ ఉంది నీకంటే కూడా. ఎందుకు ఆమె ఎక్కువ ప్రేమ ఉంది? ఆమె పాపాత్మురాలు కాబట్టి. ఆమె క్షమించబడుతుంది, నీవు క్షమించబడుతూ ఉన్నావు. ఒకవేళ నీ దగ్గర ఆమె కంటే తక్కువ పాపాలు ఉండవచ్చు, కానీ నీ పాపాలు నీ కళ్ళకు కనిపించడం లేదు. నీ కళ్ళు పొరలు కప్పుతూ ఉన్నాయి కాబట్టి నీవు ఎంత క్షమించబడ్డావు అనేది నీకు కనిపించడంలా. నీలో ఉన్నటువంటి అహంభావము దాన్ని దాటవేస్తూ ఉంటుంది, కానీ ఆమె గుర్తిస్తూ ఉంటుంది. ఎందుకు? తాను పాపాత్మురాలు కాబట్టి. తాను అంటుకోవడానికి కూడా అర్హత లేనటువంటి ఇదిగో ఈ క్రీస్తును లేక ఈ దైవ కుమారుని, ఈ ప్రవక్తను తాను వచ్చి తన కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి పరిమళ ద్రవ్యాన్ని పోస్తూ ఉంటుంది. అది అవకాశాన్ని కలిగించినందుకే ఆమె కృతజ్ఞత. దానికి తోడు ప్రభువు ఇక్కడ నీ పాపాలు మన్నించబడ్డాయి అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ ఆయన కృతజ్ఞత ఎందుకు చూపించలేకపోయాడు? సాంప్రదాయం ప్రకారం అంతటి ప్రవక్తను ఏదో గొప్ప కోసం 10 మందిలో నేను కూడా భోజనం పెట్టానని చూపించుకోవడానికే పిలిచాడు, కానీ ఆ కనీస మర్యాదలు చేయలేకపోయాడు. దాని అహంభావం అనుకోవాలా, లెక్కలేనితనం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, లేక పొగరు అనుకోవాలా? ఏదైనప్పటికీ కూడా దాని ఫలితం అది. తాను చేసినటువంటి ఆ లోపాన్ని తాను గుర్తించలేకపోయాడు, కానీ ఆ అమ్మాయి చేసే మంచి పనిని చూడలేక మళ్ళీ ఆమెను విమర్శిస్తూ ఉన్నాడు. ఇది మానవ జీవితానికి పనికిరాదు అని ప్రభువు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీటినన్నిటినీ జయించాలి అంటే మనిషికి ఉండాల్సినటువంటిది ప్రేమ. ఎదుట వ్యక్తిలో మంచిని చూడగలిగినటువంటి మనస్తత్వము. ఈ మంచి మనస్తత్వము, మంచి విమర్శనాత్మక ధోరణి మనిషికి ఉన్నంత వరకు కూడా తన బాధ్యతలు ఎప్పుడూ కూడా మరచిపోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఎదుటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి పనులు ఎంత మంచివి అన్నటువంటిదే గ్రహించడానికి
మన ఆత్మ కండ్లు తెరిపించబడుతూ ఉంటాయి, ఆత్మజ్ఞానము కలుగుతూ ఉంటుంది. మనిషి మనస్తత్వానికి ఇది కీటురాయిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి ఆ సద్విమర్శన శక్తిని బయటికి తీసుకుంటూ తాను మంచి పనులు చేయాలి, ఇతరులు మంచి పనులు చేయాలి, మంచి పనులు చేసేటువంటి వాళ్లను ప్రోత్సహిస్తూ మనలను మనం విమర్శించుకొని మనలో చెడుని తీసివేసి మనలో కూడా మంచిని పెంపొందించుకుంటూ మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేటువంటి మనస్తత్వము ప్రతి ఒక్కరికి కూడా రావాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రభువనే ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.